సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మానసారామ్ గారు. ఈవిడ సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ గా ఇన్లాస్ చైల్డ్ గైడెన్స్ క్లినిక్ లో గత కొన్నేళ్లుగా ఎన్నో సర్వీసెస్ ని అందిస్తున్నారు. వీరు MBBS అలాగే MD ప్రెస్టీజియస్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో కంప్లీట్ చేశారు. అలాగే ఈవిడ ఆర్టికల్స్ ఎంతో ప్రచురణలోకి వచ్చాయి. మరి డాక్టర్ మానసారామ్ గారి క్లినిక్ లో ఇన్లాస్ చైల్డ్ గైడెన్స్ క్లినిక్ సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, బిహేవియర్ థెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్ అండ్ కెరీర్ కౌన్సిలర్ గా టీమ్ అందరూ కలిసి చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ కి ఎంతో సేవల్ని అందిస్తున్నారు. మరి పిల్లల్లో వచ్చే మానసిక సమస్యలు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించి మరిన్ని విషయాలను డాక్టర్ మానసారామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. డాక్టర్ గారు, పిల్లల్లో కూడా మానసిక సమస్యలు వస్తాయంటారా? వాటిని ఏ విధంగా గుర్తించాలి తెలియచేయండి. పిల్లల్లో కూడా పెద్దల్లాగానే మానసిక సమస్యలు వస్తాయండి. మేబీ చాలా మంది అనుకుంటూ ఉంటారు, పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి అంత ఇబ్బందులు ఏమి ఉండవు కదా, సో మనలాగే అంతా బాగానే ఉంటుంది అని అనుకుంటుంటారు. బట్ కానీ చాలా రకమైన మానసిక సమస్యలు పిల్లల్లో కూడా ఉంటాయి. మా క్లినిక్ వచ్చే సమస్యలు మేజర్ గా మేము చూసేది ఏంటంటే డిప్రెషన్ ఉంటుంది పిల్లల్లో కూడా, యాంగ్జైటీ ఉంటుంది, అంటే గాబరా ఉంటుంది, స్కూల్ కి వెళ్ళాలంటే గాబరా, లేదా స్కూల్ కి వెళ్ళము అని మారం చేస్తూ ఉంటారు పిల్లలు, లేదంటే ఆటిజం అని ఉంటుంది, హైపర్ యాక్టివిటీ ఉంటుంది, వాళ్ళు మామూలుగా ఉండాల్సిన దానికంటే చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటారు, లేదా కొంతమంది పిల్లలకు మాటలు చాలా లేట్ గా వస్తుంటాయి, కొంతమంది పిల్లలు బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రవర్తనలో తేడాలు ఉంటాయి, ఎక్కువ కోపం వస్తూ ఉంటుంది, లేదా అందరినీ కొట్టేస్తూ ఉంటారు, అందరితో కలివిడిగా ఉండలేకపోతారు, లేదా కొంతమంది పిల్లలు అందరితో కలవలేకపోతుంటారు, వాళ్ళంతటి వాళ్ళే ఉండిపోతుంటారు, నలుగురితో కలవలేరు, అందరిలాగా స్టేజ్ మీద ఏదన్నా చెప్పాలి అంటే చాలా భయపడుతూ ఉంటారు, యాంగ్జైటీ రావచ్చు, లేదంటే బైపోలార్, పెద్దవాళ్ళలో ఉండే బైపోలార్ ఇల్నెస్ అంటే చాలా హుషారైపోవడం, లేదా ఒకవైపు చాలా కుంగుబాటులో ఉండడం, అలాంటివి రావచ్చు. రకరకాల మానసిక సమస్యలు ఉంటాయి, లేదా పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ అంటాము. ఇప్పుడు టీనేజ్ లో వచ్చే పిల్లలు ఉంటారు అనుకోండి, ఈ డ్రగ్స్ కి బానిస అయిపోవడం గానీ, లేదా పర్సనాలిటీ ప్రాబ్లమ్స్, ఊరికే కోపం వచ్చేయడము, ఏం చేయాలో తెలియకపోవడము, ఉద్రేక పడిపోతూ ఉంటారు, OCD రావచ్చు పెద్దవాళ్ళలాగా, అంటే అతి శుభ్రత, లేకపోతే డౌట్స్ రావడము, అలాంటివి రావచ్చు, లేదు అంటే భయాలు, ఫోబియాస్ అంటాము, లేదా ఏదన్నా ఒక అంటే చాలా భయంకరమైన సంఘటనకి ఎదుర్కొన్న తర్వాత వాళ్ళు అసలు ఎవరిలోనూ కలవలేకుండా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటాం, అలాంటివి రావచ్చు. సో ఇవన్నీ మనం మా పిల్లల్లో చూస్తూ ఉంటాము. ఇంకా పిల్లల్లో తెలివితేటల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, చదువులో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది పేరెంట్స్ చెప్తూ ఉంటారు, మా వాడు అన్ని తెలివితేటలు బాగుంటాయండి కానీ చదువు దగ్గరకు వస్తే చేయలేకపోతూ ఉంటారు. సో ఇవన్నీ కూడా పిల్లల్లో వచ్చే సమస్యలు, వాటిని లెర్నింగ్ డిఫికల్టీస్ అంటాం. సో అవి కూడా మనం గమనిస్తూ ఉంటాం పిల్లల్లో. ఓకే డాక్టర్ గారు, పిల్లలకు పెద్దలకు వచ్చే మానసిక సమస్యల్లో గల తేడా ఏంటి, వాటిని ఏ విధంగా గుర్తించాలి తెలియచేయండి. పిల్లలకి పెద్దలకి మానసిక సమస్యలు ఇద్దరికి ఉంటాయండి, చాలా వరకు కామన్ గా ఉంటాయి. బట్ కొన్ని మాత్రం పిల్లలకి ఎక్కువ కామన్ గా వస్తాయి, కొన్ని పెద్దవాళ్ళకి కామన్ గా వస్తాయి. ఇప్పుడు డిప్రెషన్ అలాంటివి ఉన్నాయనుకోండి, పిల్లల్లోనూ కనిపిస్తుంది, పెద్దోళ్ళలోనూ కనిపిస్తుంది. కానీ పెద్దోళ్ళలో మనం చూస్తామేంటి, ఎవరితోనూ కలవలేకుండా ఉండడం, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఉండడం, అట్లాంటి చూస్తుంటాం సిమ్టమ్స్ అనేవి. పిల్లలకి వచ్చినప్పటికీ మేబీ అలా కనిపించకపోవచ్చు. పిల్లల్లో బేసిక్ గా డిప్రెషన్ అంటే ఎట్లా ఉండొచ్చు, వాళ్ళు ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతకు ముందు వరకు బాగానే ఉండేవాళ్ళు, సడన్ గా కోపం వస్తూ ఉంటుంది. మా దగ్గరకు ఒక బాబు వచ్చాడు, సో పేరెంట్స్ మధ్యన చాలా గొడవలు అవుతూ ఉండేవి. సో ఆ బాబు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. కానీ ఆ అబ్బాయి డిప్రెషన్ లో మిగిలినవన్నీ బాగానే చేసేస్తున్నాడు, కానీ చాలా కోపం వచ్చేస్తుంది, వాళ్ళ మదర్ మీద అరుస్తూ ఉంటాడు. సో ఇవన్నీ చేస్తుంటే ఏమనుకుంటాం, బిహేవియర్ ప్రాబ్లమ్ ఏమో అనుకుంటాం. పేరెంట్స్ మన దగ్గరకు అలా అని తీసుకొస్తారు, కానీ మనము దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళు ఇన్ డీటెయిల్ మేము కనుక్కున్నప్పుడు బాబు నుంచి మాకేం తెలిసింది, తను చాలా డిప్రెషన్ లో ఉన్నాడు, పేరెంట్స్ ఎందుకు ఇలా అయిపోయాడు, తన భవిష్యత్తు గురించి తనకే చాలా కన్ఫ్యూజన్ వచ్చేసింది. సో ఇలా డిప్రెషన్ లో పిల్లలు పెద్దవాళ్ళలాగా కాకుండా కొంచెం డిఫరెంట్ గా సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. లేదా ఇప్పుడు చదువులో సమస్యలు పిల్లలు వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోవచ్చు, లేదా స్కూల్లో కూడా కొన్నిసార్లు బుల్లింగ్ అలా జరగచ్చు, అంటే వేరే పిల్లలు ఏడిపించడం అను, అలాంటప్పుడు కూడా అవి వాళ్ళు చెప్పుకోలేక అది చికాకు లాగా రావచ్చు, లేదా
హైపర్ యాక్టివిటీ అనేది ఉంటుంది. హైపర్ యాక్టివిటీ ఏంటి, వాళ్ళ ఏజ్ కన్నా వాళ్ళు చాలా ఎక్కువ హైపర్ యాక్టివ్ గా ఉంటారు, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు. సో ఇలాంటి సమస్యలు ఉండొచ్చు. లేదా ఓసిడి అనేది ఎట్లా ఉంటుంది, పెద్దవాళ్ళకి అనుకోండి అతి శుభ్రతలా కనిపించవచ్చు, కానీ పిల్లల్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం ఎక్కువ కోపడుతుంటాం అనుకోండి, వాళ్ళకి ఏమనిపించి డౌట్ వస్తూ ఉంటది అనమాట, అమ్మకు నిజంగా నేనంటే ఇష్టమేనా, నేనంటే ఇష్టం లేదు. లేదా చదువులో వెనకబడిపోతున్నారు అనుకో, అమ్మో నాకు అందరికీ వచ్చిస్తుంది నాకు రావట్లేదు, సో నేను చదవలేనేమో, నాకు అదే డౌట్ అనమాట వాళ్ళకి ఎంతసేపు. సో నేను చదివినా నాకు రాదు, నేను అదే మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ప్రెసెంట్ అయ్యే సిమ్టమ్స్ లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకనే జస్ట్ చెప్పంగానే మనం డయాగ్నోసిస్ కాకుండా ఒకసారి మళ్ళీ ఇన్ డీటెయిల్ వాళ్ళని లక్షణాలన్నీ డీటెయిల్ గా అడగాలి, ఎందుకు తనకు అలా అనిపిస్తుంది. అలా అడిగినప్పుడు మేబీ మనం అనుకున్న డయాగ్నోసిస్ కి ఫైనల్ డయాగ్నోసిస్ కి డిఫరెన్స్ రావచ్చు. సో అందుకే పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం పెద్దవాళ్ళ కన్నా కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. పేరెంట్స్ తో మాట్లాడాలి, ముందు పిల్లలతో మాట్లాడాలి, తర్వాత వాళ్ళ చుట్టుపక్కల ఉండే గ్రాండ్ పేరెంట్స్ ఎవరన్నా అంటే వాళ్ళ తాతయ్యలు నాన్నమ్మలు ఎవరంటే వాళ్ళతో మాట్లాడాలి. స్కూల్ నుంచి కూడా మనకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే టీచర్స్ తో కూడా ఏమన్నా మాట్లాడే దానికి చూసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, పిల్లల్లో హైపర్ యాక్టివ్ గా ఉంటే మంచిదే అంటారా? దాని వల్ల కలిగే లాభాలు నష్టాల గురించి తెలియజేయండి. చాలా మంచి క్వశ్చన్ వేశారండి. చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది, పిల్లలంటే అల్లరి చేస్తారు కదా, సో ఇందులో ఏంటి ప్రాబ్లం ఉంది అని అనిపించవచ్చు. కానీ ADHD అని ఒక సమస్య ఉందండి. ఏంటంటే అది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అంటాము. అటెన్షన్ డెఫిసిట్ అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ అసలు ఉండదు. సో ఒక వయసు పిల్లలకి ఇంతసేపు కాన్సన్ట్రేట్ చేయగలరు అంటే ఒక కుదురుగా ఒక చోట కూర్చోగలగడం, ఏదైనా పని చెప్తే ఆ పని పూర్తిగా అవజేయడం. సో ఆ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది కొంతమంది పిల్లల్లో. హైపర్ యాక్టివిటీ ఒక చోట అసలు కూర్చొని అటు ఇటు తిరిగేస్తూ ఉంటారు. సో తన వయసుకి ఉండాల్సిన యాక్టివిటీ కన్నా చాలా ఎక్కువ హైపర్ గా ఉంటే దాన్ని మనం హైపర్ యాక్టివిటీ ఉంటాం. కానీ ఎప్పుడు అది ప్రాబ్లమాటిక్ అంటే ఆ హైపర్ యాక్టివిటీ ఆ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి కనుక చదువులో గానీ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ తో గానీ నలుగురిలో తిరగడంలో గానీ వాళ్ళకి ఇబ్బందులు కలుగుతుంటే అప్పుడు మనం అది ప్రాబ్లమ్ గా పరిగణలోకి తీసుకోవాలి. సో అంటే ఇప్పుడు హైపర్ యాక్టివిటీ ఉందనుకో, వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు రావచ్చు, ఒక చోట కుదురు కూర్చోరు, ఊరికే దెబ్బలు తగిలేస్తూ ఉంటాయి. ఇప్పుడు మ్యాథ్స్ లో ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటారు, చాలా సిల్లీ మిస్టేక్స్. 3+4 మామూలుగా అడిగితే 7 అని చెప్తారు. అదే మామూలు క్యాలిక్యులేషన్ టీచర్ సమ్ ఇచ్చారు అనుకోండి, ఆ 3+4 8 అని రాసేస్తారు, మొత్తం సమ్ అంతా తప్పైపోతుంది. సిల్లీ మిస్టేక్స్, చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. లేదా వాళ్ళకి కావాల్సింది వెంటనే ఇచ్చేయాలి, అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలన్నారు అనుకోండి, వెంటనే ఇచ్చారు, ఆగలేరు అసలు, ఇంకా అడుగుతూనే ఉంటారు. లేదా పెద్దోళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మధ్యలో వచ్చి మాట్లాడేస్తుంటారు, వాళ్ళకి సంబంధం లేని టాపిక్ అయినా కానీ మధ్యలో వచ్చి అలా డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు, ఆడుకుంటుంటే ఎక్కువ దెబ్బలు తగలటం. లేదా కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఎట్లా ఉంటాయి, ఇప్పుడు స్కూల్ కి పట్టుకెళ్తారు అనుకోండి, వాటర్ బాటిల్స్ పెన్సిల్స్ ఇవన్నీ మర్చిపోయేస్తూ ఉంటారు, పోతుంటాయి, ఎక్కడ పోయినాయి అంటే తెలియదు. లేదా పుస్తకాలు కనిపించవు వాళ్ళకి, ఎప్పుడు ఎత్తుక్కుంటూ ఉంటారు. దీన్ని రాత్రి సైన్స్ చదువుతారు అనుకోండి, సైన్స్ అక్కడ పెట్టేసి వచ్చేస్తారు, కింద చదివితే ఎక్కడ చదివితే అక్కడ, రేపు మన్నాడు పొద్దునే ఆ బుక్ బ్యాగ్ లో పెట్టుకుని వెళ్ళాలని వాళ్ళు మర్చిపోతుంటారు. సో ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. వీటన్నిటి మూలాన వాళ్ళకున్న ఇంటెలిజెన్స్ కి వాళ్ళకున్న తెలివితేటలకి వాళ్ళు తెచ్చుకోగలిగిన మార్క్స్ కన్నా చాలా తక్కువ తెచ్చుకుంటూ ఉంటారు. ఏమనుకుంటారు టీచర్స్ గానీ, ఓకే వీళ్ళ క్యాలిబర్ ఇంతే, వీళ్ళు ఇంతకన్నా చదవలేరు అని అనుకుంటారు. బట్ కానీ ఈ సమస్య మనం ట్రీట్ చేయగలిగితే వాళ్ళు చాలా బాగా చేయగలుగుతారు. సో అందుకని ఇలాంటి సమస్య గుర్తించడం చాలా అవసరం. ఓకే డాక్టర్ గారు, పిల్లల్లో వచ్చే మానసిక సమస్యలకి పేరెంట్స్ కి మీరిచ్చే సలహాలు సూచనలు తెలియజేయండి. పిల్లల్లో వచ్చే మానసిక సమస్యల్లో ఎక్కువ టైం పిల్లలు పేరెంట్స్ తోనే ఉంటారు కాబట్టి వాళ్ళ రోల్ చాలా ఉంటుంది. సో వాళ్ళు కొన్ని చేంజెస్ చేసుకుంటే మేబీ పిల్లల్లో వచ్చే సమస్యలను కొంతవరకు వాళ్ళు తగ్గించగలుగుతారు. లైక్ అంటే ఏజ్ బట్టి డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు పిల్లలు అనేది ఏంటి, పుట్టినప్పుడే అన్ని తెలియవు. సో మనము ఎలా ఉంటామో దాన్ని బట్టి పిల్లలు కూడా పెరుగుతూ ఉంటారు. సో పేరెంట్స్ కి ఫస్ట్ నేను ఇచ్చే సలహా ఏంటి, బీ ఏ బెస్ట్ రోల్ మోడల్ అంటాం. అంటే పేరెంట్స్ ఎలా ఉంటారో, వాళ్ళ చుట్టుపక్కల సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయో దాన్ని బట్టే పిల్లలు అన్ని నేర్చుకోవడం అది జరుగుతుంది. ఇప్పుడు పిల్లవాడికి నువ్వు ఫోన్ చూడకూడదు అని చెప్తాము, కానీ మనం కూర్చుని ఫోన్ చూస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఎలా ఆపుతారో ఆపలేరు. లేదు నువ్వు గట్టిగా అరవద్దు, మా మీద అరవద్దు, ఎందుకు అట్లా అరుస్తున్నావు అంటాం, కానీ మనమే తన మీద అట్లా గట్టిగా అరుస్తున్నాం అనుకోండి, వాళ్ళు రివర్స్ లో మన మీద అరవడం నేర్చుకుంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారు, సో ఏదైనా సమస్య వస్తే నేను గట్టిగా చెప్తే, నేను అరిస్తే నా పని అవుతుంది అని అనుకుంటారు మనం అది చేస్తుంటే. సో ఎప్పుడు పిల్లలకి ఏంటంటే మనం రోల్ మోడల్, మనం ఎలా ఉంటే పిల్లలు బాగుంటారు అని అనుకుంటామో మనం ముందు అలా ఉండేలాగా చూడాలి. సో ఇప్పుడు ఏజ్ బట్టి చూసుకుంటే, ఇప్పుడు చిన్నప్పుడు ఉందనుకోండి, పిల్లలతోటి మీరు ఎంత టైం బాగా స్పెండ్ చేయగలిగితే, ఎంత టైం వాళ్ళతో ఉండగలిగితే అంత టైం ఉండటం మంచిదండి. ఊరికనే మన పనులు చేసుకుంటా వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి అట్లా కూర్చోబెడితే సరిపోదండి. వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండండి, వాళ్ళతోటి
కబుర్లు చెప్తూ ఉండండి, స్టోరీస్ చెప్తూ ఉండండి. అలా చెప్పే కొద్దీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కొంచెం పెద్ద అయ్యే కొద్దీ ఏంటంటే, చిన్నప్పుడు అంతా మనం 5-6 ఇయర్స్ వరకు మనమే డిపెండెన్సీ అలవాటు చేస్తాం, అంటే అన్ని ప్రతిదీ మనమే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాం. కానీ నిదానంగా కొంచెం పెద్ద అయ్యే కొద్దీ దాని నుంచి బయటికి తీసుకురావడానికి చూడాలి. సో వాళ్ళకే చిన్న చిన్న పనులు లాంటివి చెప్పి వాళ్ళు ఎలా చేసుకురాగలుగుతున్నారు అలా చెప్పి చేయిస్తూ ఉండాలన్నమాట. వాళ్ళకి అందులో ఏదైనా తప్పులు చేస్తున్నారు అనుకోండి, వాళ్ళని సో ఇది ఎలా చేస్తే బాగుంటుంది వాళ్ళని ఆలోచించుకునేలాగా చేయాలి. సో అలా పెద్ద అయ్యే కొద్దీ మన నుంచి డిపెండెన్సీ కాకుండా వాళ్ళకి వాళ్ళే ప్లాన్ చేసుకోవడం. ఇప్పుడు స్కూల్లో ప్రాజెక్ట్స్ అవి ఇస్తూ ఉంటారు, పేరెంట్స్ ఏంటి అరే చాలా బాగా రావాలి ప్రాజెక్ట్ అనుకుంటా వాళ్ళు చేసేస్తుంటారు. సో అలా కాకుండా ముందు పిల్లవాడిని ప్లాన్ చేసుకోమనండి, ఏమేం వస్తువులు కావాలి, దీన్ని ఎలా చేస్తే బాగుంటుంది, తన్నే రిసర్చ్ చేయమనండి. ఇంటర్నెట్ లో చూస్తాడో యూట్యూబ్ లో చూస్తారో చూసుకుని వాళ్ళని రిసర్చ్ చేసి దాన్ని బట్టి ప్లాన్ చేసుకోమండి. దాని తర్వాత మీరు ఇంకేమైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయండి. సో పిల్లలకి బేసిక్ గా మనం ఏమి అలవాటు చేయాలి, సో నీ పని నువ్వు చేసుకుంటా వెళ్ళు, నీకు ఏదైనా సమస్య వస్తే మేము ఉన్నాము, నీకు ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాము. సో వాళ్ళకి ఆ భరోసా అనేది మాత్రం మనం కంపల్సరీ ఇవ్వాలి. ఆ తర్వాత ఏంటి, ఇప్పుడు టీనేజ్ కి వస్తారు పిల్లలు. టీనేజ్ కి వచ్చిన తర్వాత చిన్నప్పుడు మనం గదవాయించినట్లయితే గదవాయిస్తే పిల్లలు చాలా ఫీల్ అవుతుంటారు. టీనేజ్ అంటే ఆల్మోస్ట్ ఇంకా అడల్ట్ లాగా అనమాట. వాళ్ళు ఎలా ఇప్పుడు మన ఎవరైనా తిట్టారనుకోండి మనం ఎంత ఫీల్ అయిపోతున్నాం, వాళ్ళు కూడా అంతే. సో టీనేజ్ కి వచ్చే పిల్లల్ని మనం ఫ్రెండ్స్ లాగా హ్యాండిల్ చేయడం బెటర్. సో ఏదైనా సమస్య ఉంది అనుకోండి, ముందు వాళ్ళనే చెప్పండి, వాళ్ళ సమస్య ఏంటో కనుక్కోండి. లేదా వాళ్ళు సడన్ గా వాళ్ళ బిహేవియర్ లో ఏమైనా చేంజెస్ వచ్చినాయి అనుకోండి, మీరు ఐడెంటిఫై చేయండి ఎందుకు అవుతుంది, ఏంటి ఇబ్బంది ఏమన్నా ఉందా. మళ్ళీ ఇంకోటి వాళ్ళకి మనం తెలియజేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఫ్రెండ్స్ నుంచి కొన్నిసార్లు ప్రెషర్ వస్తూ ఉంటది వాళ్ళకి, ఏమని అరే సిగరెట్ తాగుదామా, లేదా అక్కడ పార్టీ అవుతుంది, డ్రగ్స్ వస్తున్నాయంటే అది చేద్దామా. సో వాళ్ళని ఒకసారి ఆలోచించుకోమనండి, నీకు ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి ప్రెషర్ వచ్చే అవకాశం ఉంటుంది, సో అలాంటప్పుడు నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు. సో ఇలాంటివన్నీ మనం ముందే వాళ్ళకి ఎక్స్పోజ్ చేసి వాళ్ళకి ముందే మనము ఐడెంటిఫై చేయడం అలవాటు చేయగలిగితే వాళ్ళు దాన్ని బట్టి హ్యాండిల్ చేయడం నేర్చుకుంటారు. మనం దాన్ని బట్టి వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు. సో ఎప్పుడు టీనేజ్ కి వచ్చిన పిల్లలకి ఏంటంటే వాళ్ళ అభిప్రాయం కూడా మనం ఎప్పుడు పరిగణలోకి తీసుకోవాలి. లేదు మనం వాళ్ళు చెప్పింది ఇట్లా కాదు వేరేలాగా చేయాలి అంటే మనం ఎందుకు అలా మార్చుదాం అనుకుంటున్నాం అనేది కూడా వాళ్ళకి డీటెయిల్ గా చెప్పడం మంచిది. ఓకే మేడం, పిల్లల్లో వచ్చే మానసిక సమస్యలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పేరెంట్స్ కి ఇచ్చే సలహాలు సూచనలు ఎలా ప్రివెంట్ చేయాలి అనే విషయాల్ని చాలా చక్కగా వివరించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.